పరమేశ్వర, వివాహ సుముహూర్తం నిర్ణయించాం. రాగల చైత్రశుద్ధ త్రయోదశి భానువాసరాన సూర్యదేవతాకమైన పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త శుభలగ్నంలో వివాహం జరగాలని జ్యోతిర్విధులు నిర్ణయించారు. పాదములే ఇంత సుకుమారంగా ఎంతో మనోహరంగా ఉన్నవే. ఆహా, ఏమి ఈ త్రిజగన్మోహన సమ్మోహనాకారం! ఏమి ఈమె సోయగం! ఏమి ఈమె రూపలావణ్య వైభవ విభవం! ఆహా, పరమేష్ఠి! ఎంతటి పాపబుద్ధివయ్యావు! వేద వేదాంగ విషయ విజ్ఞానివైనా నీ చిత్తం చపలమే అయ్యింది. ఆనాడు కామప్రభావంతో నీవు సృష్టించిన సంచనే సమ్మోహితుడవై కాంక్షతో చూశావు. ఈనాడు సకల లోకజనని, సకల ప్రపంచమాత, సాక్షాత్తు నా అర్ధాంగి, నీకు పూజనీయురాలు, వందనీయురాలు, గౌరవ్యురాలైన ఆమెను కామ భావనా తాడితుడవై కాంక్షతో చూశావు. నీవు క్షమార్హుడవు కాదు, శాపార్హుడవు, దండనార్హుడవు, శిక్షార్హుడవు. ఈ త్రిశూలంతో నిన్ను వధించి మహాదేవ! ఏమి మరిచి? శరణాగత వత్సల, కరుణాంతరంగా, కైలాసవాస, కరుణించు, కరుణించు స్వామి. బ్రహ్మ అపరాధాన్ని మన్నించండి. నీవు తండ్రి, సతీదేవి తల్లి. మీరిద్దరూ అన్ని లోకాలకు, అందరు లోకస్థులకు తల్లిదండ్రులని శ్రీ మహావిష్ణువు సెలవిచ్చారు కదా. ఆ పుత్రవాత్సల్యంతోనైనా పరమేష్ఠి చాపల్యాన్ని మన్నించండి స్వామి. మహాదేవ, సకలలోక కళ్యాణకరమైన మీ కళ్యాణ వేళలో ఏమిటి ఆగ్రహం? తప్పు సైరించడమే కదా పెద్దరికానికి చిహ్నం. సర్వమంగళకరంగా జరిగే ఈ వివాహ మహోత్సవంలో రక్తం చిందించవద్దు. శాంతించండి, శాంతించండి. నా అర్ధాంగి సతీదేవిని మోహబుద్ధితో చూసిన వాడిని మన్నించాలా? భార్యకు అవమానం చేసిన వారు ఎవరైనా వారు దండనార్హులే, వజ్జులే. మహాదేవ, బ్రహ్మ క్షంతవ్యుడు కాకపోయినా శరణాగతుడు. శరణాగతుడు ఎంతటి ద్రోహి అయినా, పాపి అయినా, దోషి అయినా క్షమాభిక్షకు అర్హుడు. మహేశ్వర, సృష్టి స్థితి లయకారకులమైన మనం ఇలా కలహించుకొనుట ఉచితం కాదు. క్షణికోద్రేకాన విధాతను వధించి సృష్టిరచనకు విఘాతం కల్పించటం తమ వంటి శాంతమూర్తులకు ధర్మం కాదు. యుక్తాయుక్తములననుసరించి బ్రహ్మను మన్నించండి. ఈ జగత్కళ్యాణ హేతువైన వివాహాన్ని జరిపించాలని సంకల్పించి, తప్పించి, శ్రమించి సర్వం ఇలా సమకూర్చింది ఈ పరమేష్ఠి. అందుకైనా మన్నించండి. అవును మహేశ్వర, పెండ్లి కుదిర్చిన పెద్ద ఎంత పెద్ద తప్పు చేసినా చంపదగిన వాడు మాత్రం కాదు. పరస్త్రీ సౌందర్య వ్యామోహం శిక్షార్హమే అయిన బ్రహ్మ విషయంలో కొంత దాక్షిణ్యం వహించండి. మహేశ్వర, మేం మీకు బోధించగలవారమా? న్యాయాన్యాయాలు చెప్ప శక్తి గలవారమా? కర్తవ్యం ఉపదేశించగలవారమా? అయినా మహాదేవ, మంగళకరమై, మనోహరమై, మహనీయమైన ఈ మండపం రక్తసిక్తం కాకూడదని మా మనవి.
नक्षत्राणि ब्रह्मशान्तिर्ब्राह्मणशान्तिर्मेव शान्तिर्मे अस्तु शान्तिः। చతుర్ముఖ, స్త్రీల వయోరూప లావణ్యాలు అంగాంగాలు చూస్తే ఎంతటి వారైనా మోహావశులవుతారన్నది రుజువయ్యింది. బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టుకొస్తుందన్న మాట లోకవ్యాప్తమవుతుంది మహాదేవ. అవును, నారీ సౌందర్య విలోకనం చిత్త విభ్రమ కారణం. ఇందరి మాటలు పెడచెవిన పెట్టడం నాకు తగదు. ఈ తప్పు మన్నించాను. సృష్టికర్త, మీ శిరస్సుపై చేతులుంచి జగజ్జనని దర్శనం చేసుకోండి. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాం గ్రాహ్యమాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. మహాదేవ, వ్రణము మానినా మచ్చ మాయనట్టుగా ఈ కళంకం శాశ్వతంగా నిలిచిపోతుందా? లేదు లేదు, లోకంలో ఈ సంఘటన గూర్చి రకరకాలుగా జనం వ్యాఖ్యానిస్తారు. అలా ఈ పాపాన్ని పంచుకుంటారు. అంతవరకు మీ శిరోజాలలో ఇది దాగి ఉండి ఆపై అంతర్ధానమవుతుంది. అపహాస్యం కన్నా అవమానమూ లేదు, అంతకు మించి ప్రాయశ్చిత్తమూ లేదు. పరనింద అంటే పాపాన్ని పంచుకోవడమే. పరమేష్టి పాపం ప్రజలందరూ పంచుకుంటారు. పరమేష్టి, తమ చలచిత్త వికార ఫలితంగా 4 ప్రళయ భయంకర మేఘాలు ఏర్పడతాయి. ఆవర్తక సంవర్తక పుష్కర ద్రోణ నామక మేఘాలు గగనతలంలో వ్యాపించి తమ వృష్టితో భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తాయి. మహనీయుల తప్పటడుగులు కూడా పుణ్యఫలాలిస్తాయి సుమా. అతి చిన్న అవాంతరం వచ్చినా అవాంఛనీయ సంఘటన లేక సర్వం శుభంగా ముగిసింది. వివాహం వైభవోపేతంగా జరిగింది. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. అమ్మా, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలనమ్మా? అలా అని నిన్ను నీ భర్తతో పంపకుండా ఎలా ఉండగలవమ్మా? వీరణి, దుఃఖాన్ని నిగ్రహించుకో. జగన్మాత సతిగా అవతరించింది జగన్నేత మహేశ్వరుణ్ణి చేరడానికే కదా. ఆమెకు తల్లిదండ్రులు కావటం మన పురాకృత సుకృతం. పద. जय जय महादेव, जय जय महादेव, हर हर महादेव, जय जय महादेव,
సతీ సమేతులైన మహాదేవులకు స్వాగతం, ఘన స్వాగతం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, జయ జయ మహాదేవ్, జయ జయ మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నంది, మేం సతీ ద్వితీయులమై లీలా విహార విషయ భోగులమై ఏకాంతవాసానికి వెళుతున్నాం. విష్ణువుకు కాని, బ్రహ్మకు కాని, ఇంద్రాది దేవతలకు కాని, నారదాది ముని శ్రేష్ఠులకు కాని, మహాభక్తులకు కాని ఎవరికీ ప్రవేశం లేదు. మాకు అత్యంత ప్రియభక్తుడవైన నీవు కూడా మేం పిలవందే దర్శనానికి రారాదు. శివాజ్ఞ. తమ సమ్మతి లేనిదే ఎవరికీ ప్రవేశము లేదు. హర హర మహాదేవ. మన్మథ, మలయానిల, వసంత. కశ్యపాత్మజులైన మహేంద్రులకు మా నమోవాకములు. మహేంద్ర, ముక్కోటి దేవతలను నీ కనుసన్నలలో పాలించే త్రిలోకనాథ, మమ్ము ఆహ్వానించిన హేతువేమి? మహేశ్వరుడు సతీదేవిని చేపట్టి వెండి కొండపై విహారాలకు వెళ్ళాడు. ఆ ప్రదేశం రమణీయంగా, కమనీయంగా, వారి విహారాలు ఆనందకరంగా సాగాలి. అందుకు నీవు, మలయానిలుడు, వసంతుడు తోడ్పడాలి. అవునవును, శీతల శిఖరాల మధ్య మసలుతున్న మహేశ్వర దంపతులకు మందిరాలు, మనోహర ప్రదేశాలు, విహార భూములు కావాలి. మత్తెక్కించే మలయానిలం కావాలి. యథార్థాన్ని గ్రహించావు. ఆ ఏర్పాట్ల నిమిత్తమే మిమ్మల్ని ఆహ్వానించాను. అది అవశ్యం. మా ధర్మానుగుణంగా సతీ పరమేశ్వరులకు తగిన వాతావరణం కల్పిస్తాం. మనోజ్ఞ పరిసరాలలో వారు ఆనంద తీరాలు చేరుకోగలరు. ఎంతైనా వారు కొత్త దంపతులు కదా, విహరించడానికి చక్కటి ప్రదేశాలు కావాలి. మనోహరమైన వాతావరణమూ ఉండాలి. ఆ పరిసరాల్లో ప్రకృతి పురుషుడు ఏకం కావాలి. మహేంద్రుల ఆలోచన మంచిదే. నీవీ కార్యాన్ని శృంగార రసభరితంగా నిర్వర్తించగల సమర్థుడు అని నేను ఆహ్వానించాను. స్వామి కార్యాన్ని స్వకార్యంగా భావించి నెరవేర్చు. సకలం శుభం జరుగుతుంది. ఆజ్ఞానువర్తులం మహేంద్ర. మిత్రమా వసంత, బ్రహ్మవరప్రసాదితాలబ్ధ అపూర్వ శక్తి సంపన్నుడువైన నీ రాకతో మోడువారిన భూములు చివురించి మనస్సును ఆనందడోలికి లోగించగలవు. విధాత నీ కొసగిన వరము అభవునకు ఆనందాన్ని పంచి సార్థకం కాగల సమయం ఆసన్నమైనది. శ్వేత శిఖరాలతో నిస్తేజంగా ఉన్న హిమశిఖరాలు నీ స్పర్శతో పులకితం కావాలి. నా ప్రజ్ఞా పాఠవాలను, ప్రతిభా విశేషాలను చూచెదవుగాక. క్షణకాలాన ఈ వసంతుడి ఆగమనంతో ఆ హిమశిఖర స్వరూప స్వభావాలే మారిపోగలవు. మిత్రమా, వసంతుని రాకతో విరబూసిన వివిధ పుష్పాల సుగంధ పరిమళాల మత్తులో ఆ కొత్త దంపతులు శృంగార రస సామ్రాజ్యంలో ఓలలాడు నటుల చేయడం నా బాధ్యత. నీవిక నిశ్చింతుడవై నీ పూవాణాల వాడిని వేడిని కైలాసవాసునిపై గురిపెట్టి మహేంద్రాజ్ఞను పాలించు. ఆ ఆది దంపతులను ఈ రీతి సేవించు భాగ్యం మాకు లభించడం పరమానందకరం, మహాభాగ్యం. వాతావరణం కల్పించడం మా వంతు, కామభావనలు కల్పించడం మీ వంతు. ఇప్పుడు నా పూబాణాలకు పని కల్పించవలసిన అవసరం ఏర్పడింది. సహజమైన కోరికలు సందడిస్తే ఆనందించడానికి అనువైన చోటు కల్పించడమే మన కర్తవ్యం. అవును.
నిదా మద మనిద సానిగా సమా పరమేశ్వరులు రుద్రులని విన్నాను కాని ప్రణయ స్వరూపులని ఇప్పుడే తెలుసుకున్నాను. సతీ, గడ్డ కట్టిన మంచు కరిగి నీరైనట్టుగా మూర్తీభవించిన నా నిగ్రహం నీ దివ్య విగ్రహం ముందు కరిగిపోయింది. మోహానికి విముఖుణ్ణైన నన్ను సుముఖుణ్ణి చేశావు దేవి. స్వామివారిని సేవించుకోవడానికే నేను జన్మించాను కదా ప్రభు. మనం భార్యాభర్తలం. ఒకరిని ఒకరు అలరించాలి, ఆనందించాలి. ఇది సేవ కాదు, ఆనందకేళి. స్వామివారు లోకాలకు అక్షరదాతలే అనుకున్నాను, కానీ నేడు మాటలమేటి అని కూడా తెలుసుకున్నాను. రసస్వరూపిణి ఎదురుగా ఉంటే మూగవాడు వాచాలుడవుతాడు, అల్పుడు కూడా రసకల్పన చేయగలడు, శబ్దజ్ఞానం లేనివాడు కూడా మహాకవి చమత్కారి కాగలడు. అంతా ఈ సతీదేవి సమక్ష ప్రభావం. లేదు ప్రభు, ఇది నా స్వామికి నాపై గల ప్రేమాతిశయాలకి నిదర్శనం. లేకున్నా అతి శీతల మలే పవనాలను వీచే ఈ మంచు కొండలు చందన మలే మారుత సుమసుగంధాలను విరజిమ్మి నా ప్రణయ సామ్రాజ్యాన్ని పండించాయి. సుందర మందిరాల్లో కనరాని ప్రశాంతత తమ పరిష్వాంగంలో ఈ హిమశిఖరాల్లో నాకు లభించింది ప్రభు. ఏమిటి ఈ శివుడి ఆధిక్యత? సిద్ధ సాధ్య యక్ష గరుడ గంధర్వ దేవతా గణాలన్నీ నన్ను గౌరవిస్తుండగా ఈ శివుడు, ఈ భూత ప్రేత పిశాచ చాకిని ఢాకిన్యాది గణనాయకుడు నన్ను తిరస్కరిస్తాడా? అది సహింపరాని భరింపరాని అవమానం. దోషానికి తగిన శిక్ష అనుభవించాలి. దక్ష ప్రజాపతి, మామగారనే మన్నన లేకపోగా త్రిమూర్తులలో గణనీయుడనే భావన లేక నిందిస్తున్నావు. శివనింద పరమదోషం. దోషానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. చాలు చాలు వాచాల. సభా మర్యాద ఎరుగవు నీవు. నీ పాలకుడు పాటించలేదు. నీ వానను హెచ్చరించేది వింటున్నావా నారదా? వీక్షిస్తున్నారా ఋత్వికులారా? మామననే మర్యాద పాటింపక, ప్రజాపతులనే పాటింపు లేకుండా సభా మర్యాదోల్లంఘన చేసిన నిన్ను శపిస్తున్నాను. వర్ణధర్మ బహిష్కృతుడవై యజ్ఞాల్లో పాల్గొనకుండా శపిస్తున్నాను. సకల దేవతలకు విధి విధానంగా యజ్ఞాల్లో లభించే హవిర్భాగాలు నీకు లభించకుండా శపిస్తున్నాను. దక్ష నంది